హలో. ఒక వ్యక్తి ముఖ్యంగా 2 సందర్భాలలో నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. తినేటప్పుడు ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే మాట్లాడేటప్పుడు ఏ విషయం పడితే అట్లా నోటి అదుపులో లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే బంధం అనేది ఖరాబ్ అవుతుంది. ఇక్కడ తినే విషయంలోకొస్తే ఈ మధ్యలో ట్రెండింగ్‌లో ఏముందంటే ఇన్‌స్టాలో రీల్స్ చూసి ఉన్నదొకటే జీవితం, మళ్ళీ పుడతామా ఏంటి? ఇప్పుడే కదా అన్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఏది పడితే అది తాగడము, ఏది పడితే అది తినడము, అడ్డగోలుగా తినడము, అదుపు లేకుండా తినడము, నోరు కూడా తిరగదు అలాంటి విచిత్రమైన ఐటమ్స్ అన్ని తింటారు. షుగర్స్ తింటారు, మైదా తింటారు, దాని రిలేటెడే చాలా తింటారు. ఇప్పుడు తెలియట్లేదు, ఒక వయసులో ఉన్నప్పుడు ఏది తిన్నా శరీరం అరిగించుకుంటది. కాకపోతే ఒక వయసు మళ్ళిన తర్వాత ఏదైతే ఇప్పుడు తింటున్నామో దానికి సంబంధించిన చాలా రకాల రోగాలు వస్తా ఉంటాయి. అప్పుడు బాధపడే బదులు ఇప్పుడే తినేటప్పుడు ఏది ఇష్టం, ఏది మంచిది, అసలు లోపల ఏది పడితే చెత్త వేస్తున్నాము, రేపు ఏమవుతుంది, శరీరాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాం అన్న ఆలోచన కూడా ఉండదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏది తినాలి అని జనాలు డిసైడ్ అయ్యి తినట్లేదు. సోషల్ మీడియా ఏది డిసైడ్ చేస్తే అది తినేస్తా ఉంటుంది. అంటే డబ్బు కొదవ ఉండదు, వచ్చిన దాంట్లో ఎంజాయ్ చేయాలన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఈరోజు ఇన్స్టా రీల్ చూస్తున్నాము, ఇక్కడ 4 ఇక్కడ ఏదో టైమింగ్ లో బిర్యానీ సూపర్ అంటే వెళ్ళిపోవడము, తినడము, సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడము. సోషల్ మీడియా ఏది డిసైడ్ చేస్తే అది తినేస్తా ఉంటుండ్రు. ఒక కాఫీ ఫేమస్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా తెలియదు. మన ఫ్రెండ్స్ వెళ్ళారు, అక్కడ కాఫీ తాగారు, స్టేటస్ పెట్టారు. మనం వెళ్ళాలి స్టేటస్ చూపించుకోవడం కోసం. అరే ఒక దగ్గర టీ 50 రూపాయలకు 150 రూపాయలకు తాగుతున్నావు, ఎందుకు అవసరమా? శరీరాన్ని పాడు చేసుకోవడం కోసమా? ఎంతో మంది గొప్ప వ్యక్తులు చెప్తా ఉంటారు, అసలు షుగర్స్ తినొద్దు, షుగర్స్ అసలు తాగొద్దు, షుగర్స్ అసలు బాడీలోకి తీసుకోవద్దని. విచిత్రం ఏంటంటే అన్నిటినీ ప్రమోట్ చేసేది వాళ్ళే. నిజానికి వాళ్ళు తినట్లేదు, కానీ ప్రమోట్ చేస్తా ఉంటారు చాలా రకాలుగా. గుడ్డిగా అందరు జనాలు అనేది వెళ్ళిపోతా ఉంటారు, ఏది పడితే అది తినేయడము, శరీరాన్ని పాడు చేసుకోవడము, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడము, ఉన్న డబ్బులు మొత్తం హాస్పిటల్లో పెట్టడం. అసలు ఏం తింటాము, శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ఏం తింటాము అనేది కంట్రోల్లోకి ఎప్పుడు వస్తుందో ఆరోగ్యం చాలా బాగుంటుంది అండ్ ఎనర్జెటిక్ ఉంటాము, చాలా ఆరోగ్యవంతంగా ఉంటాము. ఇది తిండి వరకు వచ్చేస్తే ఇంకొకటి ఏ సందర్భం అంటే నోటిని అదుపులో పెట్టుకోవాల్సింది ఏది పడితే అది మాట్లాడడం. ముఖ్యంగా చాలా మంది బయట విషయాలకు వస్తే ఆచితూచి మాట్లాడతారు. ఆఫీస్లోకి వెళ్ళిన ఒక తెలియని వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు నోరు అదుపులో ఉంటుంది. కాకపోతే ఇంటి వరకు వచ్చేసరికి పుల్లలు అయిపోతాడు, నోటికి అదుపు ఉండదు. అంటే ఏమి అన్నారు అన్న ఒక చులకన భావం. ఇంటి దగ్గర అసలు పులులు ప్రవర్తిస్తారు ఎట్లా అంటే నోటికి అదుపు లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు, అడ్డగోలిగా మాట్లాడుతూ ఉంటారు, అసలు అదుపు అనేది ఉండదు. అదే బయట నలుగురు దగ్గరకు వచ్చినప్పుడు భయం, ఏది పడితే అది మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు కదా, ఖాళీగా ఊరుకోరు కదా, ఏదో ఒకటి అనేస్తారు, లేదంటే జాబ్లో ఉంటే పీకేస్తారు. ఇలాంటి భయాలన్నీ ఉంటాయి. అది కాకుండా ఇంకా మనం ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజుల్లో ఎట్లా తయారైపోయింది ఫోన్ అంటే, ఒక వ్యక్తితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అతని గురించి, అతనికి సంబంధించిన విషయం మాట్లాడేది చాలా తక్కువ, ఆ ఫోన్ లో 3వ పర్సన్ గురించి మాట్లాడేది చాలా ఎక్కువ. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, మనం వ్యక్తితో మాట్లాడుతున్న మన భ్రమలో ఏది పడితే అది నోటికి అదుపు లేకుండా 3వ వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ వ్యక్తి, ఈ మధ్యలో చాలా జరుగుతూ ఉన్నాయి అలాంటి, ఆ వ్యక్తి రికార్డ్ చేస్తున్నాడు, దాన్ని వాడికి వినిపిస్తున్నాడు. మీ మధ్యలో నిజానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ ఏదో టాపిక్ రావడం ద్వారా ఆ ఫోన్ లో 3వ పర్సన్ గురించి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం. బేసిక్ గా మనిషికి ఏముంటదంటే చాడీలు చెప్పడము, వేరే వ్యక్తి గురించి గాసిప్స్ మాట్లాడడం అనేది చాలా ఇంట్రెస్ట్. అంటే అక్కడ ఒక ఆనందం దొరుకుతూ ఉంటది, ఒక డోపమిన్ హిట్ అవుతా ఉంటది, దానికోసం అనేది ఎక్సైట్మెంట్ గా మాట్లాడుతూ ఉంటాం. అన్నోన్ పర్సన్ తోటి ఒక అర్ధ గంట సేపు మాట్లాడుతున్నామంటే దాంట్లో 20 నిమిషాలు ఒక సొల్లి ఉంటది, వేరే వాళ్ళ గురించి గాసిప్సే ఉంటది. ఎందుకంటే చిల్ అవుతా ఉంటాం, ఆ టైం ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం.
అలా మూడో వ్యక్తి గురించి ఒక వ్యక్తితోటి మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి వినిపించే సందర్భాలు చాలా జరుగుతా ఉన్నాయి. ఇంకా చిల్లరగా బిహేవ్ చేసే కొంతమంది కూడా ఉంటారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరు కాల్ చేసినప్పటికీ తన ఫ్రెండ్స్ దగ్గర ఉంటాడు. ఎప్పుడు స్పీకర్లు పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అరే ఫోన్ ఆ పర్సన్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రైవసీకి సంబంధించింది కదా. ఏదో ఉపయోగం ఉండి అవసరం ఉండి నీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు స్పీకర్ లో పెట్టి నీ చుట్టూకున్న నలుగురితో వినిపిస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇలాంటి చాలా బుద్ధులు ఉంటాయి. ఇలాంటి బుద్ధులు ఉంటే ఖచ్చితంగా ముందు మార్చేసుకోవాలి. చాలా తప్పు ఇది. ఇంకా కొన్ని సందర్భాలలో చాలా రహస్యాలు ఉంటాయి. రహస్యాలు ఉన్నప్పుడు నోటిని కంట్రోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రహస్యం మనకు తెలుసు. చాలా మంది ఇప్పుడు మనం చూస్తా ఉన్నట్టయితే ఏ విషయాలని లోపల దాపెట్టుకోలేరు. ఎవరికొవరికి చెప్పేయాలి, ఎవరికొవరు చెప్పేసేయాలి. అలాంటి డబ్బుకు సంబంధించి లేకపోతే పర్సనల్స్ కు సంబంధించి చాలా రహస్యాలు ఉన్నప్పుడు వాటిని లోపల దాపెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి తెలిసిందంటే అది పబ్లిక్ అయిపోతుంది, ఊరందరికి తెలిసిపోతా ఉంటది. విచిత్రం ఏంటంటే మళ్ళీ నీ వరకు వచ్చేంత వరకు నీకు తెలియదు, వీళ్ళందరికీ తెలిసిపోయిందా అని. మనం అనుకుంటాం ఓ నమ్మకస్తుడికి చెప్పినాం కదా అనే భ్రమలో ఉంటాం. ఆ నమ్మకస్తుడు చుట్టూ తిరిగేసి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చేస్తా ఉంటది. ఇంకా మనం మాట్లాడే విషయానికి వచ్చినప్పుడు ఎప్పుడైనా గొడవలు జరుగుతున్నప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. గొడవ జరుగుతున్నప్పుడు ఆవేశానికి వెళ్ళిపోయి నోటిని వదిలేస్తా ఉంటాం. ఏవి వస్తే అవి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాం. ఇది ఎప్పుడు కంట్రోల్లోకి వస్తుంది అంటే నీ పైన నీకు నియంత్రణ ఎప్పుడు వస్తుందో, నీ నోటి నుండి వచ్చే మాటలు నీ అదుపులోంచి వస్తున్నప్పుడే బాగుంటుంది. లేకపోతే నోటికి ఏది పడితే అది వచ్చేసి ఏది పడితే అది మాట్లాడేసి దాని తర్వాత పరిణామాలు ఎట్లుంటాయనేది మనకు అందరికీ తెలుసు. ఇంకా చాలా సందర్భాల్లో మౌనం పాటించడం అనేది అతి ఉత్తమైన పరిస్థితి. కానీ ఎవరు మౌనం పాటించరు. తినేటప్పుడు ఏది పడితే అది ఎక్కువ తినకూడదు, మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు, అండ్ తెలియని దాని గురించి అసలు మాట్లాడొద్దు. మనం అనుకుంటాం నలుగురిలో ఉన్నప్పుడు వాళ్ళంతా ఇంతసేపు వాగుతున్నారు కదా, ఇంతసేపు మాట్లాడుతున్నారు కదా, నేను సైలెంట్గా ఉంటే నన్ను ఏమో అనుకుంటారేమో, నాకు అసలు విషయ పరిజ్ఞానం లేదని అనుకుంటారేమో, ఎవరో భావిస్తారని చెప్పేసి అక్కడ జరుగుతున్న టాపిక్ సంబంధం లేకుండా వేరే మాట్లాడేటప్పుడు అసలు సెట్ అవ్వదు. అక్కడ నీకు విషయం అక్కడ తెలుసుంటే మాట్లాడే ప్రయత్నం చేయి. అసలు ఆ టాపిక్ గురించి నీకు అవగాహన లేకపోతే బెటర్ నువ్వు మౌనంగా ఉండడం. అన్నిటికన్నా బెటర్ ఏంటంటే అవసరం లేకున్నప్పుడు అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా ఉంటే దానంత ఉత్తమమైన ప్రాబ్లం అసలే ఉండదు. తినేటప్పుడు నోటికి ఏది నచ్చితే అది తిన్నావు అనుకో ప్రాబ్లం అవుతుంది. తినేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఈ నాలుక రుచి కోసం తింటున్నామా లేకుంటే శరీరానికి ఉపయోగపడేది, శరీరానికి హాని చేయని వస్తువును తింటున్నామా అనేది నువ్వు కంట్రోల్లో ఉండి నియంత్రణలో నీ శరీరానికి ఉపయోగపడే వస్తువు తిన్నావనుకో ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకొని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అసభ్యకరమైన అంటే మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నా అసలు మన ఎదురుగా లేని వ్యక్తి గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడరాదు. ఒకరితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా మూడో పర్సన్ గురించి అసలు మాట్లాడరాదు. అంటే మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో అతనికి సంబంధించి మనకు సంబంధించిన కాన్వర్జేషన్ మాత్రమే అక్కడ ఉండాలి. మూడో వ్యక్తి టాపిక్ అనేది రావద్దు. నిజం చెప్పాలంటే ఒకరితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి టాపిక్ రాకుండా ఎవరి ఫోన్ కాల్ అనేది ఎండ్ అవ్వదు. ఎందుకంటే గాసిప్స్ అనేది అంత అద్భుతంగా ఉంటది. దానికి అడిక్ట్ అయిపోయి ఉన్నారు జనాలందరూ. అంత ఈజీగా మార్పు రావడం అనేది ఇంపాసిబుల్. బట్ మన వరకు మనం నియంత్రణలో ఉంచుకోవాలి. మూడో వ్యక్తి గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్లో మాట్లాడరాదు. ఇంకా మాట ఎంత పొదుపుగా వాడాలంటే మనం కూరలో ఉప్పేస్తే ఏదో ఎగ్జైట్మెంట్ లో కొద్దిగా ఎక్కువేస్తే కూర మొత్తం ఎట్లా ఖరాబ్ అయిపోతుంటుందో అలాగే ఒక అంశం గురించి ఒక వ్యక్తితో ఒక దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు ఎగ్జైట్మెంట్ లో కొన్ని పదాలు వదిలేస్తా ఉంటాం. ఆ పదాలు వదలడం ద్వారా మంచిగా ఉన్న సంబంధం కాస్త బంధం కాస్త విడిపోతా ఉంది. అంటే కొద్దిగా క్లోజ్నెస్ పెరిగేసరికి ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ ఎంత తెలిసిన వ్యక్తి అయినప్పటికీ క్లోజ్నెస్ ద్వారా వచ్చేసి సడన్ గా మాట్లాడేస్తూ ఉంటాం. అంటే వాళ్ళు తిట్టే పదాలని కాదు, ఒక వ్యక్తితోటి మనకు సంబంధాలు బాగున్నప్పుడు పేరుతో సంపాదించుకొని వేస్తే ఎవరు నొప్పకుండా జోక్స్ చేయాలి. కానీ కొద్దిగా క్లోజ్ అయిపోయేసరికి వాళ్ళ మీద చేయలేయడము లేదంటే రారా పోరా బేబీ ఇలాంటి పదాలు అనేస్తూ ఉంటారు. అసలు ఇంత మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేయడం అనేది ఒక పర్సన్ కు మనతో మాట్లాడేటప్పుడు ఉండడానికి ఇష్టపడుతుందేమో కానీ ఆ పర్సన్ నుండి ఇలాంటి మాటల్ని కొంతమంది
యాక్సెప్ట్ చేయరు, ఎవరు చేయరు, మనమైనా చేయలేము కదా. అలాంటప్పుడు ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని పదాలను అనేది నొక్కి పెట్టాలి, అది ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ. ఇప్పుడు ఒకసారి ప్రయత్నించి చూడండి, మీతో కొన్ని సంవత్సరాల సంది ఉన్న బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి పోయి ఒక అన్నెసెసరీ అంటే అన్పార్లమెంటరీ పదం ఒక్కసారి వాడి చూడండి, ఇన్ని రోజుల మధ్యలో ఉన్న మీ స్నేహం కాస్త చెడిపోతుంది. ఒక్క మాట చాలు. మాట ఎంత గొప్ప అయిందంటే చరిత్రలో చెప్తా ఉంటారు కదా, ఒక్క మాట ద్వారా యుద్ధాలన్నీ సృష్టించవచ్చు, యుద్ధాలు తేవచ్చు. అదే మాట ద్వారా, సున్నితమైన మాట ద్వారా పెద్ద యుద్ధాన్నైనా సరే ఆపేసేయచ్చు. ఇది ఊరికి అనలేరు పెద్దలు, వాస్తవం కాబట్టి అన్నారు. అందుకే మాటని చాలా పొదుపుగా వాడాలి మనం. ఉంది కదా అని చెప్పేసి నోరు ఏది పడితే అది మాట్లాడేస్తే చిల్లర అయిపోతూ ఉంటది. ఇంకా ముఖ్యంగా సోషల్ మీడియా. ఇప్పుడు మనం నలుగురిలో చాలా మందికి తెలియదు కాబట్టి మనకు కొద్దిగా బౌండరీస్ అనేది తక్కువగా ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఫేమస్ వ్యక్తులు ఉంటారు కదా, సెలబ్రిటీస్, లైక్ సినీ ఇండస్ట్రీలో అయినా లేదంటే పొలిటికల్ రాజకీయంగా అయినా, వీళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలంటే నువ్వు ఏ సందర్భంలోనైనా సరే నీ మీద డేగ కల్లేసినట్టు కెమెరాలు ఉంటాయి. ఒక్క మాట చాలు, నువ్వు 50 ఏళ్ల సంది కష్టపడి సంపాదించుకున్న సామ్రాజ్యం కాస్త కూలిపోవడానికి నీ నోటి నుండి వచ్చే ఒక్క అసభ్య పదజాలం ఒక్కటి చాలు. మనం చాలా మంది మాటలు చూస్తూ ఉంటాం, పాపం 40-50 ఏళ్ల సంది ఇండస్ట్రీలో ఉండి ఎంతో ఆ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన వ్యక్తులు. అనుకోని సందర్భంలో ఒక వ్యక్తికి మధ్య ఉన్న అన్యోన్య బంధం అంటారా, లేకపోతే స్నేహం అంటారా, వీటి వల్ల కెమెరా ముందు నోరు జారి ఒక్క పదం అనడం ద్వారా సోషల్ మీడియా మొత్తం కోడే కూసింది, ఆ వ్యక్తిని నిందిస్తూనే ఉంది. ఇంత వయసు వచ్చిన సిగ్గు శరం లేదా, నోటిని అదుపులో పెట్టుకోడా, ఏది పడితే అది మాట్లాడతాడా, ఇలాంటి పదాలు ఎన్నో వాడేస్తా ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం ఉంది, వాళ్ళు ఎన్నిసార్లు అనుకున్నారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు. బట్ ఆయన ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అటు చుట్టూ 100 కెమెరాలు ఉండగా ఆ మాట అనడం అనేది ఎవరికి నచ్చలేదు. నిజం చెప్పాలంటే ఎవరికి నచ్చదు కూడా. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహం ఎలాంటిది అనేది ఇక్కడ ఎవరు చూడరు. ఆయన నోటి నుండి వచ్చిన పదం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయదు. మీ మధ్యలో ఎంతన్నా స్నేహం ఉండిపోక, కానీ మీరు మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టి మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా సోషల్ మీడియాలో చాలా మంది, ఇప్పుడు నేను చెప్తా ఉంటాను కెమెరా ముందుకు వచ్చేసి ఏదైనా మాట్లాడేసేయండి అని చెప్తాను. అది కెమెరా ఫియర్ పోవడానికి కోసము, ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టడం కోసము మాట్లాడుతుంటేనే కదా మనం ఏం మాట్లాడగలుగుతాము, మన పైన మన కాన్ఫిడెన్స్ రావడము. అంత ఈజీ కాదు కదా కెమెరా ఆన్ చేసి 15 నిమిషాలు మాట్లాడాలంటే. కాకపోతే నువ్వు ఏ విషయం గురించన్నా మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లన్నా తడబడు. ఒక పదం మాట్లాడుతున్నప్పుడు ప్రొనౌన్సియేషన్ రాక ఆ పదాన్ని తప్పుగా పలికిన పర్లేదు. కాకపోతే ఎంత కొత్తగా వచ్చినా, ఎంత బిగినర్ అయినా సరే, మన నోటి నుండి వచ్చే పదం ఎవ్వరిని ఉద్దేశించి అయ్యకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరిని నొప్పించేది అయ్యకూడదు. అండ్ అసభ్యకరమైన పదజాలం ఒక్కటి కూడా మన నోటి నుండి రారాదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనే పదం అనేది ఒక్కటి కూడా రారాదు. ఎప్పుడైతే అలాంటి పదాలు వస్తుందో ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. కాకపోతే ఈ మధ్యలో ఇన్స్టాలో ట్రెండింగ్ ఏంటంటే, ఎవడైతే అడ్డగోలుగా మాట్లాడుతుందో వానికి ఫాలోయింగ్ పెరుగుతా ఉంది. ఇది లాంగ్ టర్మ్ ఇది సస్టైన్ అయ్యేది కాదు. ఇది చాలా షార్ట్ పీరియడ్ లో వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. లాంగ్ టర్మ్ లో నువ్వు ఉండాలి, నీ మాటకు ఒక అర్థం ఉండాలి, నువ్వు మాట్లాడే మాటల్ని పర్లేదురా వీరి మాటలు వినొచ్చు అని కొంతమంది అనుకోవాలంటే నీ నోటి నుండి వచ్చే మాట నీ కంట్రోల్లో నుండి వచ్చి ఉండాలి. ఏది పడితే అది బాగొద్దు. సందర్భం లేకపోతే ఒక 3 పర్సన్ గురించి మాట్లాడవద్దు. ఎంత కోపం ఉన్నప్పటికీ, ఎంత చెడ్డ వ్యక్తి అయినప్పటికీ, దేశ ద్రోహ అయినా సరే, ఆయన గురించి ఒక దగ్గర మాట్లాడుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అసభ్య పదజాలాన్ని ఉపయోగించకూడదు. ఓకే, ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది నేనైతే. వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.